ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో. నా ఫేవరెట్ స్నాక్ అయిన పాస్తా మీ అందరి కోసం. ఫస్ట్ అయితే పాస్తాని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. 95% కుక్ అయిన తర్వాత వాటర్ని స్టెయిన్ అవుట్ చేసేసి పాస్తాని కూల్ అవ్వనివ్వాలి. ఈ గ్యాప్లో ఆనియన్, టమాటో, చిల్లీ స్లైసెస్ కింద కట్ చేసుకొని వన్ ఆఫ్టర్ ది అదర్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవుతున్న గ్యాప్లో 2-3 ఆయిల్ డ్రాప్స్ కూడా యాడ్ చేసుకోండి. సో దట్ బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నేను నా మమ్మీ సోయా సాస్ యాడ్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే సోయా సాస్ మాత్రం చాలా టైట్ అయిపోయి ఉంది. ఏంటా అని చూస్తే తీరా అది వాటరీగా స్టిక్కీగా బబుల్డ్గా అవుట్పుట్ అయితే వచ్చింది. ఈ బాటిల్ పైన అయితే 3 years వరకు యూజ్ చేయొచ్చు అని ఉంది, కానీ ఇలాంటివి కొన్న తర్వాత 6 months కన్నా ఎక్కువ యూజ్ చేయకండి. చూడడానికే ఏదో ఒకలా ఉంది, స్టమక్లోకి వెళ్తే ఏం జరుగుతుందో ఎవరికేం తెలుసు. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని పాస్తాని బాగా మిక్స్ చేయండి. పాస్తా రెడీ. లిటరల్లీ చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి.